ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని పూలగ్రామ శివారులో జరిగిన నాగరాజు హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒక మహిళ వివాదం కారణంగా కాండ్రు ఈసా, కాండ్రు నాగుతేజ, అద్దంకి బాబీ, కాళీ రాజేష్ కలిసి పథకం రచించి పూల సంత మార్కెట్ వద్ద నాగరాజుపై కత్తులతో దాడి చేసినట్లు గుర్తించారు. దాడిలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ కేసును ఎస్పీ శివప్రతాప్ కిషోర్, డీఎస్పీ శ్రవణ్ కుమార్ పర్యవేక్షణలో భీమడోలు సర్కిల్ సిఐ విల్సన్, ఎస్ఐ మదీనా బాషా బృందం ఛేదించింది. అయితే నిందితులను పూలగ్రామ శివారు పుంత రోడ్డులోని కులేరుగూడెం శ్మశాన వాటిక వద్ద అదుపులోకి తీసుకున్నారు. 12/2025 తేదీ ఈ నెలలో పూల సంత మార్కెట్ దగ్గర పాతర్ల నాగరాజు అనే వ్యక్తిపై జరిగిన హత్య కేసులో ముద్దాయిలైనటువంటి కాండ్రు ఇస్సాకు, కాండ్రు రాజు, అదేవిధంగా అద్దంకి బాబీ మరియు రాజేష్ అనే నలుగురు ముద్దాయిల్ని ఈరోజు భీమడోలు సిఐ గారు, ఎస్ఐ గారు, వారి సిబ్బంది పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళు హత్యకు ఉపయోగించినటువంటి ఆయుధమైన కత్తులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ముద్దాయిలు ఎవరైతే ఈ హతుడిని కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి వివాహేతర సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతను గతంలో కూడా చాలాసార్లు గొడవ పడటం జరిగింది. వీళ్ళపైన కేసులు కూడా పెట్టడం కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అతన్ని ఎలాగైనా హతమార్చాలనే ఉద్దేశంతో అతన్ని ఒక పథకం ప్రకారం పెద్దింట్లో అనే ఆవిడ టీ కొట్టు దగ్గరకు రప్పించి టీ తాగుతున్న సమయంలో ఇతను ముందే సిద్ధం చేసుకున్నటువంటి కత్తులు మరియు రాళ్లతోటి దాడి చేసి పై నలుగురు అతన్ని తలమోది పేక కోసి హత్య చేయడం జరిగింది. దీనిపైన వెంటనే పారిపోవడం జరిగింది. వెంటనే పోలీసు వారికి వచ్చిన సమాచారం మేరకు నేరస్థలంకి వెళ్ళటం, నేరస్థలంలో అన్ని ఆధారాలు, క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్, ఎఫ్ఎస్ఎల్ టీము అందరిని పిలిపించుకుని వివిధ రకాల దర్యాప్తు చేయటం. ఈ దర్యాప్తులో భాగంగా ఈ రోజు నాడు విల్సన్ గారు భీమడోలు సిఐ గారికి, వారి సిబ్బంది ఎస్ఐ భాష మరియు ఇతర పోలీస్ స్టాఫ్ అందరూ కూడా వెళ్ళి ఈ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో ఈ ముద్దాయిలపైన అనేక క్రిమినల్ కేసులు ఉండటం జరిగింది. వీళ్ళందరూ కూడా ఒక పథకంగా ఈ అబ్బాయిని ఎక్కడైతే ఈ నాగరాజును హత్య చేయడం జరిగింది కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ కేసులో ముద్దాయి ఉన్నాడో అతన్ని అరెస్ట్ అయ్యి రిమాండ్ అయిన తర్వాత మళ్ళీ ఇతని పైన పీడీ యాక్ట్ చేయడం కూడా జరుగుతుంది. వీళ్ళపైన షీట్లు ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది.